హాయ్ అండి అందరికీ. ఇది మా మరదల ఎంగేజ్మెంట్. మా సైడ్ ఎంగేజ్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ మా అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి అమ్మాయికి బట్టలు పెడతారు. దాని తర్వాత మళ్ళీ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి బట్టలు పెడతారు. బట్టలు పెట్టిన తర్వాత అందరూ కొత్త బట్టలు అనేవి కట్టుకొని ఆ తర్వాత అమ్మాయి వెళ్ళి బట్టలు కట్టుకొని రెడీ అయ్యి వస్తుంది. అమ్మాయికి ఫస్ట్ పెడతారు మా సైడు. అమ్మాయి వచ్చిన తర్వాత అమ్మాయికి వీళ్ళు అబ్బాయి వాళ్ళు పూలు పండ్లు తీసుకొస్తారు. అయితే అబ్బాయి వాళ్ళ సైడ్ వాళ్ళు ఒక 5 మెంబర్స్ అయినా 11 మెంబర్స్ అయినా అమ్మాయికి పండ్లు పెట్టడం, పూలు వడి నింపుతారు. అయితే దాంట్లో ఫస్ట్ అబ్బాయి వాళ్ళ మదర్ పెడుతుంది పండ్లు. యాక్చువల్గా అయితే అబ్బాయి వాళ్ళ సిస్టర్ ఫస్ట్ బ్యాంగిల్స్ పూలు పెట్టిన తర్వాత వీళ్ళు వడి నింపుతారు. బట్ వీళ్ళు అలా చేయలేదు. అబ్బాయి వాళ్ళ పండ్లు పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళ సైడ్ పెద్దవాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ ఉంటే 5 మెంబర్స్ అయినా 11 మెంబర్స్ అయినా 5 టైప్స్ పళ్ళు తీసుకొస్తారు. 5 రకాల పళ్ళు తెచ్చి 5 రకాల పళ్ళు ఒక్కొక్క రకం పండ్లు అనేవి నింపి అమ్మాయికి స్వీట్ తినిపిస్తారు. సేమ్ మళ్ళీ అలానే ఎంతమంది అయితే ఆ పళ్ళను నింపారో అంతమంది మళ్ళీ ఆ పళ్ళని నింపిన తర్వాత వడి దించుతారు. అంటే 5 రకాల పళ్ళు పెట్టారు కదా, ఆ పళ్ళని మళ్ళీ వాళ్ళ నుంచి అమ్మాయికి తీసిన తర్వాత స్వీట్ తినిపించేస్తారు. ఆ తర్వాత అమ్మాయిని పంపిస్తారు. దాని తర్వాత మళ్ళీ అబ్బాయికి సేమ్ ప్రాసెస్. అంటే అబ్బాయికి కూడా అలానే అబ్బాయి వస్తాడు బట్టలు కట్టుకున్న రెడీ అయిన తర్వాత వచ్చేసి అబ్బాయి వచ్చాక అబ్బాయికి అమ్మాయి వాళ్ళ సైడ్ వాళ్ళు 5 మెంబర్స్ అయినా 11 మెంబర్స్ అయినా అబ్బాయికి పెడతారు. బట్ అబ్బాయి సైడ్ ఏమవుతుందంటే ఫస్ట్ అమ్మాయి వాళ్ళ మదర్ పెట్టారు. అమ్మాయి సైడ్ ఎవరైనా పెద్దవాళ్ళు వాళ్ళ అమ్మమ్మ ఆర్ సంథింగ్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఫస్ట్ అబ్బాయికి వడి పెడతారు. అంటే 5 రకాల పళ్ళల్లో ఒక రకం పళ్ళు అనేది ఆమె పెద్ద మనిషి నింపుతారు. దాని తర్వాత ఇంకా ఈ అమ్మాయి సైడ్ వాళ్ళు ఉన్న రిలేటివ్స్ 5 మెంబర్స్ కానీ 11 మెంబర్స్ కానీ ఉంటారు కదా, వాళ్ళు కూడా 5 రకాల పళ్ళని ఒక్కొక్కసారిగా ఒక్కొక్క రకం పళ్ళని నింపి అబ్బాయికి స్వీట్ తినిపిస్తారు. అట్లా పెట్టిన తర్వాత అబ్బాయికి కూడా 5 మెంబర్స్ అయినా 11 మెంబర్స్ అయినా పండ్లు పెట్టి దీన్ని వడి నింపుతారు. నింపిన తర్వాత మళ్ళీ సేమ్ ఎంతమంది అయితే పెట్టారో అంతమంది మళ్ళీ అబ్బాయికి పళ్ళు వాళ్ళ నుంచి తీస్తారు. అట్లా నింపి అందరూ కలిసి ఒళ్ళో నింపి తర్వాత తీసి ఇంకా అబ్బాయికి కూడా స్వీట్ తినిపిస్తారు. తినిపించిన తర్వాత అబ్బాయికి పండ్లు మొత్తం నింపి తీసిన తర్వాత యాక్చువల్గా అయితే పాట పాడతారు. హారతి పాటలు అంటారు కదా, అట్లా మంగళారతి పాటలు పాడతారు. ఇక్కడ వీళ్ళు అబ్బాయికి 11 మెంబర్స్ పెట్టినట్టున్నారు. సో అందువల్ల చాలామంది ఉన్నారు. 11 మెంబర్స్ పెట్టారు. ఆ తర్వాత అందరు కలిసి అబ్బాయికి పాట పాడి వడి నించిన తర్వాత నెక్స్ట్ అమ్మాయి వస్తుంది. అప్పుడు అబ్బాయిని కలిసి కూర్చోబెట్టి దాని తర్వాత ఇంకా మళ్ళీ కేక్ యాక్చువల్గా దండలు మార్పిస్తారు. ఒకరికొకరు దండలు వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ దండలు తీసుకొచ్చి అమ్మాయికి దండలు ఒకరు మార్చుకున్నాక ఆ తర్వాత రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. రింగ్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మా మరిది వాళ్ళ బావకి చైన్ వేస్తున్నాడు. అంటే అమ్మాయి వాళ్ళ తమ్ముడు కాబోయే బావకి చైన్ పెడుతున్నాడు. తర్వాత కేక్ కట్ చేస్తారు. కేక్ కట్ చేసాక అబ్బాయి ఒకరికొకరు కేక్ పెట్టుకుంటారు. దాని తర్వాత ఇంకా వచ్చిన రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి ఒక్కొక్కరు వచ్చేసి కేక్ పెడతారు. అమ్మాయి సైడ్ వాళ్ళు అబ్బాయి సైడ్ వాళ్ళు వచ్చి అలా కేక్ తినిపించేసి